నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సామాన్య ప్రజలకు ఉచితంగా వైద్యం అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న ఎంపీ కేశినేని శివనాథ్. ప్రజల ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడి. పేదలకు అండగా దేవినేని నెహ్రూ ట్రస్ట్, వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటాయన్న వైసీపీ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్. ట్రస్ట్ ఆధ్వర్యంలో 7గురికి కుట్టు మిషన్లు పంపిణీ. భక్తులతో కిటకిటలాడుతున్న హైందవ శంఖారావం. హైందవ సంస్కృతిని ప్రతి ఒక్కరూ కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్న చిన్నజీయర్ స్వామి. సామాన్య ప్రజలకు ఉచితంగా వైద్యం అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ వెల్లడించారు. అందులో భాగంగా ఉచిత మెడికల్ క్యాంపులను నిర్వహిస్తున్నామని తెలిపారు. వెరికోస్ వెయిన్స్ సమస్యతో ప్రజలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో వన్ టౌన్లోని కేబిఎన్ కళాశాలలో ఉచిత మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు. ఈ మెడికల్ క్యాంపును ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రారంభించారు. వాస్కులర్ ఇంటర్నేషనల్ రేడియాలజిస్ట్, ఎండోవాస్కులర్ సర్జన్ డాక్టర్ సంపత్ వాదిత్య, జనరల్ ఫిజిషియన్, డయాబెటాలజిస్ట్ డాక్టర్ సువర్ణ కుమారిలు సారథ్యంలో కిడ్నీ, గుండె, క్యాన్సర్, కంటి వ్యాధులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. మెడికల్ క్యాంపులో పరీక్షలు జరుగుతున్న విధానాన్ని ఎంపీ, ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి 15 రోజులకు ఒక్కొక్క ప్రాంతంలో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తామని తెలిపారు. రాబోయే 6 నెలల కాలంలో పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరికీ ఉచిత వైద్యం అందేలా చూస్తామన్నారు. వ్యాధులకు గురైన సామాన్యుడిపై ఆర్థిక భారం పడకుండా చూడటమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ క్యాంపులో వెరికోస్ వెయిన్స్ సమస్యపై నిపుణులైన వైద్యులు సేవలందిస్తున్నారని తెలిపారు. ఇవాళ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో గౌరవనీయులు ఎమ్మెల్యే సుజనా చౌదరి గారి ఆధ్వర్యంలో గతంలో చూసాము. మెడికల్ క్యాంపులు ప్రతి డివిజన్లోనూ పెట్టడం జరిగింది. వరద మొగియగానే వారు చాలా చోట్ల మెడికల్ క్యాంపులు పెట్టారు. కానీ విజయవాడ ప్రాంతంలో మెయిన్గా వెర్కోస్ ఎక్కువగా డిటెక్ట్ అవుతుంది. దీని మీద క్యాంపు పెట్టాలని గో హాస్పిటల్స్ వాళ్ళు హైదరాబాద్ నుంచి రాగానే ఎమ్మెల్యే గారికి కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా లోకల్ నాయకులు మీరా గారికి, వెంకన్న గారికి అందరికీ కూడా చెప్పడం జరిగింది. బేగ్ గారికి, ఫతావుల్లా గారికి, అందరికీ మెయిన్ నాయకులు చంటి గారికి అందరికీ చెప్పడం జరిగింది. ముందుగా కేబిఎన్ యాజమాన్యం మాకు సహకరించి ఇవాళ ఈ స్పేస్ మాకు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు. అంతేకాకుండా గో హాస్పిటల్ యాజమాన్యానికి, శంకర్ ఐ నేత్రాలయ వారికి, ఎన్టీఆర్ ట్రస్ట్ వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఇటువంటి సెంటర్లు ఎమ్మెల్యే గారు కానీ నేను కానీ ప్రతినిత్యం ఇక్కడ జరిపి ఇక్కడ ఎటువంటి వ్యాధుల నుంచి విముక్తి ఉచిత క్యాంపులు కండక్ట్ చేస్తాం. అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మన విజయవాడ ఎంపీ గారి ప్రోత్బలంతో గో హాస్పిటల్ మరియు లోకల్ డాక్టర్స్ అందరూ కలిసి మెగా హెల్త్ క్యాంప్ కేబిఎన్ కాలేజీలో పెడతాం జరిగింది. డయాబెటీస్ కానీ, వెర్కోస్ ప్రాబ్లమ్స్ కానీ, గైనిక్ ప్రాబ్లమ్స్ కానీ అన్నిటికి కూడా డాక్టర్స్ అందరూ చాలా బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ప్రతి 15 రోజులకి డిఫరెంట్ లొకేషన్స్లో హెల్త్ క్యాంపులు పెడితే కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా అందరూ హెల్త్ అవేర్నెస్ పెరుగుతుంది.
ఎందుకంటే సిక్నెస్ని ప్రివెంట్ చేయడంలోనే ఉంది మొత్తం విషయం. అదంతా కూడా అవగాహన పెంచుకుంటే ప్రివెంటివ్ ఆఫ్ సిక్నెస్ జరుగుతుందని చెప్పి నమ్మకం. ఎంపీ గారు మిగిలిన చోట కూడా ఈ విధంగా పెట్టించాలని చెప్పి నా కోరిక. విజయవాడ నగరంలో స్వర్గీయ దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ మరియు వైఎన్ఆర్ చారిటీస్ ద్వారా ఎందరో నిరుపేదలకు జీవనోపాధి కల్పించడంతో పాటు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ పేర్కొన్నారు. ఆదివారం నాడు యలమంచిలి జయప్రకాష్ ఆధ్వర్యంలో జీవనోపాధి నిమిత్తం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 2, 5, 7, 11, 17, 18 డివిజన్లకు చెందిన 7గురికి వైఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కుట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు కుట్టు మిషన్లు ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ దేవినేని నెహ్రూ సేవా స్ఫూర్తితో జయప్రకాష్ వారి చారిటీ సంస్థ ద్వారా ఎన్నో వేల మందికి ఉపాధి, విద్యా రంగాలలో అండగా నిలుస్తున్నారని అన్నారు. దాదాపు 15 ఏళ్ల నుండి వారి తండ్రి గారి పేరు మీద సామాజిక సేవలు చేస్తున్నారు. యలమంచిలి జయ చేసిన సేవలను జిల్లాలో ఎంతో మంది కలెక్టర్లు మెచ్చుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎన్ చారిటీస్ ట్రస్ట్ చైర్మన్ యలమంచిలి జయప్రకాష్, డిప్యూటీ మేయర్ బెల్లందుర్గ, కార్పొరేటర్ అమర్నాథ్, జిల్లా మున్సిపల్ విభాగ అధ్యక్షులు గొట్టిపాటి హరీష్ మరియు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. వైఎన్ఆర్ చారిటీస్ చైర్మన్గా స్వర్గీయ దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారికి కానివ్వండి, ఆయన చనిపోయిన తర్వాత ఈరోజు మాతో కానివ్వండి ఒక కుటుంబ సభ్యుల్లాగా అన్ని విధాలుగా మాకు అండగా ఉంటూ, అదేవిధంగా ఏ ప్రజానికం అయితే ఆయన దగ్గరికి వెళ్ళి చదువు నిమిత్తమో లేకపోతే ఉపాధి హామీ, జీవనోపాధి కానివ్వండి, వైద్యానికి కానివ్వండి ఎవరు అడిగినా ఎప్పుడు గారు ఎవరికి కాదనకుండా సాయం చేసే సోదరులు యలమంచిలి జయప్రకాష్ గారు ఒక ఆధ్వర్యంలో ఈరోజు తూర్పు నియోజకవర్గంలో 10 మంది మహిళలకి ఈరోజు సోదరిమణి డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారు, అదేవిధంగా కార్పొరేటర్ అమర్ గారు, హరీష్ గారు, అదేవిధంగా యలమంచిలి జయ గారి స్నేహితులు కానివ్వండి, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరొక సమక్షంలో ఈరోజు 10 మంది మహిళలకి జీవనోపాధి నిమిత్తం కుట్టు మిషన్లు అందజేస్తున్నారు జరిగింది. దాదాపుగా 15 సంవత్సరాల నుంచి గారా ముందుగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు ప్రారంభించి దాని తర్వాత యలమంచిలి జయప్రకాష్ గారి తండ్రి గారి పేరు మీద వైఎన్ఆర్ చారిటీస్తో ఒక చారిటీస్ ప్రారంభించి ఎంతోమందికి, వేలాది మందికి, లక్షలాది మందికి ఈ రోజుకి 15 సంవత్సరాల్లో ఎవరికి ఏ చిన్న కష్టం వచ్చినా జయ దగ్గరికి వెళ్తే మాకు సాయం దొరుకుతుందని చెప్పిన విధంగా 15 సంవత్సరాలుగా జయ గారు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ట్రస్ట్ చైర్మన్ అయిన మరి యలమంచిలి జయ గారి ఆధ్వర్యంలో మా యొక్క ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు మరి తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన శ్రీ దేవినేని అవినాష్ గారి యొక్క ఆధ్వర్యంలో మరి 10 మంది మహిళలకు కుట్టు మిషన్లు ఇవ్వటం అనేది నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే యలమంచిలి జయ గారి గురించి తెలియని వాళ్ళు ఎవరూ కూడా లేరు. గత 15 ఏళ్ల నుంచి ఎంతోమంది ఎన్నో విధాలుగా విద్యకు కానీ, మరి ఉపాధికి ఏదన్నా కానీ, మరి ఆర్థిక సహాయాల విధంగా ఎన్నో విధాలుగా కష్టం వస్తే వచ్చి చెప్పుకునే విధంగా యలమంచిలి జయ గారు ఆఫీస్కి వెళ్తారు. ఇక్కడి నుంచి ప్రసాదంపాడు, నిర్మాణూరు, గన్నవరం నియోజకవర్గమే కాదు, ఈరోజు విజయవాడ తూర్పులో కూడా ఎవరు అడిగినా ఎక్కడైనా కూడా
పలు సేవా కార్యక్రమాల ద్వారా ఎంతోమందికి ఈరోజు ఇది పార్టీలకు కాదు ప్రతి ఒక్కరికి కూడా సేవ చేసే విధంగా వైఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఉంటుందని జయ గారు ఎప్పుడూ కూడా ప్రూవ్ చేసుకుంటూనే వచ్చారు. ఇలా తూర్పు నియోజకవర్గంలో ఎందుకంటే ఎన్నో విధాలుగా మేము సాయం పొందాం. అవినాష్ గారి నాయకత్వం, స్వర్గీయ దేవినేని నెహ్రూ గారి ట్రస్ట్లో కూడా ఎంతోమందికి ఇచ్చాం. మరి ఆయన పెద్దలు పూజ్యులైన ఆయన్ని పూజించే జయ గారు ఆయన పేరు ద్వారా కూడా ఎన్నో సేవ కార్యక్రమాలు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో మా తండ్రి గారు యలమంచిలి శివనారాయణరావు గారి పేరున స్థాపించిన వైఎన్ఆర్ చారిటీస్ మరియు పితృ సమ్మానులు, గురు పూజ్యులు, నేను ఎంతగానో అభిమానించే నాయకులు శ్రీ దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి పేరున మరి ఈ చారిటీస్ పేరున ఈ రోజున దరిదాపు 10 మంది పేద మహిళలకు కుట్టు మిషన్ల వారి జీవనోపాధి నిమిత్తం కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. చాలా సంతోషం. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా నాయకులు విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ జిల్లా పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ గారు పాల్గొనటం, అదేవిధంగా మా సోదరిమణి బెల్లం దుర్గా గారు, కార్పొరేటర్ అమ్మర్ గారు, నా స్నేహితులు, మా అన్నయ్య అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి దరిదాపులు 15-16 సంవత్సరాల కాలం నుండి కూడా సేవా కార్యక్రమాలు పెద్ద ఆయన దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి ప్రోద్బలంతో లయన్స్ క్లబ్ ద్వారా కానివ్వండి, గన్నవరం మండలం కేసరపల్లిలో జరుగుతున్న హైందవ శంకరావ సభకు చిన్న జీయర్ స్వామి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం దేవాలయాలకు సంబంధించిన ఆస్తులు ఎన్ని చేతులు మారినా తిరిగి మళ్లీ దేవాలయాలకే చెందుతాయని తీర్పు ఇవ్వటం జరిగిందని చెప్పారు. హైందవ సంస్కృతిని ప్రతి ఒక్కరూ కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. హిందూ దేవాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. అక్కడ జరిగే ఆరాధనాది విధానాలని నిర్ణయం చేసేటటువంటి సంప్రదాయ ధార్మిక ఆచార్యులు పెద్దలు ఉన్నారు. వారి ఆదేశానికి విరుద్ధంగా అక్కడ ఏమీ జరగకూడదు. ఇది ఒకటి. రెండవది, ప్రతి ఆలయానికి కొంత ఆస్తి ఉంది. ఒక్కొక్క ఆలయానికి 1000 ఎకరాలు ఉంది. ఒక ఆలయానికి హుండీలో వచ్చే 4 డబ్బులు కావచ్చు. ఆ ఆస్తి ఈవేళ మనకి తరిగి కనిపిస్తోందంటే దాన్ని ఆక్రమించుకున్నటువంటి వాళ్ళు మధ్యలో ఎంతో మంది ఉన్నా 1996వ సంవత్సరంలో సుప్రీంకోర్టు ఒక నిర్ణయం చేసింది. ఆలయానికి చెందిన ఆస్తి ఎప్పుడు ఎక్కడ ఉన్నా అది ఎన్ని చేతులు మారినా అది తిరిగి ఆలయానికే చెందించబడుతుంది. ఆక్రమించిన వాళ్ళందరుగుతుంది అనేది సుప్రీంకోర్టు నిర్ణయం చేసి ఇచ్చింది. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని శుభమస్తు షాపింగ్ మాల్ నందు నిర్వహిస్తున్న భలే పండుగలు, భలే బహుమతులు ప్రతిరోజు ఎలక్ట్రికల్ స్కూటర్ డ్రాను కస్టమర్లకు గిఫ్ట్గా ఇవ్వటం ఎంతో ఆనందంగా ఉందని గన్నవరం ఎయిర్పోర్ట్ ఎస్ఐ రమణ చెప్పారు. నాణ్యమైన వస్త్రాలను అందుబాటులోకి తీసుకొచ్చి కస్టమర్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నారని పేర్కొన్నారు. శుభమస్తు కస్టమర్లకు ప్రతి ఏడాది లక్కీ బంపర్ డ్రా నిర్వహించడం ఎంతో అభినందనీయమని చెప్పారు. శుభమస్తు షాపింగ్ మాల్లో క్రిస్మస్, సంక్రాంతి పండుగలను పురస్కరించుకొని కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్లు ఏర్పాటు చేసి ప్రతిరోజు బహుమతులను అందజేస్తున్నారు. ఆదివారం నిర్వహించిన లక్కీ డ్రాలో ముఖ్య అతిథిగా గన్నవరం ఎయిర్పోర్ట్ ఇన్స్పెక్టర్ రమణ హాజరయ్యారు. ఈ లక్కీ డ్రాలో ఒంగోలుకు చెందిన కస్టమర్ ఎలక్ట్రికల్ బైక్ దక్కించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఎయిర్పోర్ట్ ఇన్స్పెక్టర్ రమణ శుభమస్తు బ్రాంచ్ మేనేజర్ మురళి మాట్లాడుతూ కేవలం 1000 రూపాయలు కొనుగోలు చేసిన గిఫ్ట్ కూపన్ పొందవచ్చని చెప్పారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్లు, డిస్కౌంట్లు కూడా శుభమస్తు షోరూంలో అందిస్తున్నామని పేర్కొన్నారు. నాణ్యమైన వస్త్రాలకు శుభమస్తు షోరూం పేరుగాంచిందని చెప్పారు. ఇలాంటి అవకాశాన్ని కస్టమర్లు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
అందరికీ అందుబాటులో ప్రైస్ అనేది అందరికీ అందుబాటులో ఉన్నాయి. బట్టలు కూడా నాణ్యత మంచిగా ఉన్నాయి. సో అందరూ దీన్ని ఆదరించినందుకు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే షాపింగ్ మాల్ వాళ్ళు కూడా ప్రతి సందర్భంలో వాళ్ళు మనకి బట్టలు చూపించేటప్పుడు కానీ అలాగే బిల్లింగ్ టైంలో కానీ చాలా పొలైట్గా మంచిగా సిస్టమేటిక్గా చేస్తున్నారు. దానికి ఆ విధంగా మెయింటైన్ చేసినందుకు శుభమస్తు షాపింగ్ మేనేజ్మెంట్కి మా తరఫు నుంచి ధన్యవాదాలు చెప్తున్నాము. ఇంతటితో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు శుభమస్తు షాపింగ్ మాల్ వారికి మరోసారి ధన్యవాదాలు తెలుసు విరమించుకుంటాం. శుభమస్తు కస్టమర్లకి అందరికీ నమస్కారాలండి. ఈ మేము పిలవంగానే మా ఇన్నపాన్ని గౌరవించి వచ్చిన రమణ గారికి ఎయిర్పోర్ట్ ఇన్స్పెక్టర్గా చేస్తున్నారు. వాళ్ళకి శుభమస్తు తరపున అభినందనలు తెలియజేస్తున్నాము. అలాగే ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా మా తరపున అభినందనలు తెలియజేస్తున్నామండి. మన దగ్గర శారీస్లో 75 రూపీస్ నుంచి ఉన్నాయి. మెన్స్ వేర్లో అయితే బ్రాండెడ్పై 30-40% డిస్కౌంట్ కలదు. 1+1/2 డిస్కౌంట్ కూడా కలదండి. 1000 రూపాయలకి 3 షర్ట్లు ఇస్తున్నాము. కిడ్స్ వేర్పై 1000కి 500 రూపాయలకి 4 షర్ట్లు 3 ప్యాంట్లు ఇవ్వడం జరుగుతుంది. లేడీస్ వేర్పై స్పెషల్ ఆఫర్ కలదు. 1000 రూపాయలకి 3 ప్లాజా సెట్స్ 3 డ్రెస్ మెటీరియల్ కూడా కలవండి. ఈ అవకాశాన్ని సంక్రాంతికి మరిన్ని వెరైటీలతో మీ ముందుకు తీసుకొస్తున్నాము. ఈ అవకాశాన్ని మన విజయవాడ శుభమస్తు అభిమానులందరూ, విజయవాడ జనాలందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాము. మనం ప్రతిరోజు ఒక ఎలక్ట్రానిక్ బైక్ అనేది తీయటం జరుగుతుంది. సంక్రాంతికి ఒక కాడికార బంపర్ ఆఫర్ కింద ఉందండి. ఈ అవకాశాన్ని మన విజయవాడ ప్రజలు శుభమస్తు కస్టమర్లు వినియోగించుకోవాలి. ప్రతి ఒక్కరికి సంక్రాంతికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. మీడియా మిత్రులు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ముత్యాలంపాడు సాయిబాబా గుడి సన్నిధిలో ధనుర్మాస మహోత్సవాల సందర్భంగా ఈ నెల 11, 13 తేదీలలో 2 ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సాయిబాబా దేవస్థానం నిర్వాహకులు తెలిపారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని వారు కోరారు. విజయవాడలో ఎంతో పేరుగాంచిన ముత్యాలంపాడు సాయిబాబా మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆలయ గౌరవ అధ్యక్షులు గౌతమ్ రెడ్డి, కమిటీ సభ్యులు మాట్లాడారు. ధనుర్మాసంలో భాగంగా 11వ తేదీన స్వామివారికి నివేదించిన పాయసాన్ని చిన్న స్టీల్ గిన్నెలో భక్తులకు ప్రసాదంగా ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. 13వ తేదీ శ్రీ గోదాదేవి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తామన్నారు. గత 30 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం బాబా సన్నిధిలో ధనుర్మాస మహోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ 2 రోజుల పాటు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని దివ్య ఆశీస్సులను పొందవలసిందిగా ఆయన భక్తులకు విజ్ఞప్తి చేశారు. షిరిడి సాయిబాబా మందిరం ప్రారంభించిన తర్వాత గత 30 సంవత్సరాలుగా విష్ణు సహస్రనామ పారాయణ మండలి ఆధ్వర్యాన గత 30 సంవత్సరాలుగా ధనుర్మాస కార్యక్రమాలని నిర్వహించుకోవడం జరుగుతోంది ఈ గుడి ఆధ్వర్యాన. దీనికి సంబంధించినంత వరకు ఈ 30 సంవత్సరాలుగా జరిపేటువంటి కార్యక్రమంలో ప్రతి ఇంటినందు కూడా భక్తుల యొక్క ఇళ్లకు వెళ్ళి అక్కడ విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమాన్ని శ్రీహరి గారి ఆధ్వర్యాన నడిపేటువంటి కార్యక్రమం ఇది. దానిలో భాగంగానే ఈ 30 రోజుల పాటు జరిగేటువంటి కార్యక్రమానికి సంబంధించినంతవరకు కూడా అత్యంత విశిష్టమైనటువంటి కార్యక్రమాలు 2గా ఉంటాయి. ఆ 2 11వ తారీఖు, 13వ తారీఖు. 11వ తారీఖున పాయస ప్రసాదాన్ని ఒక వెండి గిన్నెలు, స్టీల్ గిన్నెల్లో మనం దాన్ని ఇవ్వటం అనేటువంటి జరుగుతూ ఉంటుంది ఉచితంగానే. దీనికి ప్రతి సంవత్సరం కూడా వేలాది మంది భక్త ఇక్కడికి రావడం జరుగుతూ ఉంటుంది. సుమారు 4 నుంచి 5 వేల మంది వరకు కూడా వస్తారు. ఎంతమంది వచ్చినప్పటికీ కూడా వారందరికీ ఉచితంగానే ఆ స్టీలు గిన్నెల్లో పాయసాన్ని అందజేయడం అనేటువంటి జరుగుతుంది. శ్రీ చిన్నజీవ స్వామి యొక్క స్వహస్తాలతో యువనామ సంవత్సరం వైశాఖ పూర్ణిమ రోజున ఈ సంస్థను ప్రారంభించబడి శ్రీ విష్ణు సహస్రనామ పారాయణాన్ని ఆయా గృహాల్లో నిర్వహించడానికి మాకు ఆసక్తి కలిగినప్పుడు మొట్టమొదటిగా ఈ మందిరంలో మందిర గౌరవాధ్యక్షుడైన శ్రీ గౌతమ్ రెడ్డి గారి యొక్క సహకారంతో ఈ సంస్థని మందిరంలో ఏర్పాటు చేయడం జరిగింది. గత 30 సంవత్సరాల బట్టి అత్యంత దిగ్విజయంగా ఈ కార్యక్రమం వేలాది మంది భక్తులతో జరుగుతోంది. ఈ సంవత్సరం కూడా వైభవంగా జరుగుతోంది. దానిలో ముఖ్యమైన రోజులు 11వ తేదీ, 13వ తేదీ. 11వ తేదీ ఆండాల్ తల్లి ఎవరైతే మన అమ్మ గోదా తల్లి రంగనాథుని వివాహం చేసుకోవడానికి 108 గిన్నెల పాయసంతో నీకు నివేదన చేస్తాను,
నన్ను వివాహం చేసుకోని కోరిందిట. రవాణా రంగానికి పెట్టింది పేరుగా ఉన్న విజయవాడ టింకరింగ్ రంగాన్ని ఒక పరిశ్రమగా గుర్తించాలని ది విజయవాడ మోటార్ స్ప్రే పెయింటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. స్వంతంగా షెడ్లు లేక అద్దెలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నామని, స్థలాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. విజయవాడ నగరంలో ది విజయవాడ మోటార్ స్ప్రే పెయింటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 31వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అసోసియేషన్ ప్రతినిధులు, గౌరవ అధ్యక్షులు అప్పారావు, ఎస్ రమేష్, పలువురు అసోసియేషన్ సభ్యులు కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి వార్షికోత్సవాన్ని ప్రారంభించారు. అనంతరం టింకరింగ్ రంగంపై ఎన్నో వేల మంది ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లు అయినా విజయవాడలో మోటార్ ఫీల్డ్ గుర్తింపు లేకుండా పోయిందన్నారు. రవాణా రంగానికి పెట్టింది పేరుగా ఉన్న విజయవాడ టింకరింగ్ రంగాన్ని ఒక పరిశ్రమగా గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరారు. టింకరింగ్లో 6 అసోసియేషన్లు కలిసి పనిచేస్తున్నారని, 5,000 మంది ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. స్వంతంగా షెడ్లు లేక అద్దెలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నామని, స్థలాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. టింకరింగ్ రంగం ఉనికి చాటుకునేందుకు మహాగర్జన నిర్వహిస్తామని వెల్లడించారు. విజయవాడ స్ప్రే పెయింటింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇప్పుడు 31 మా సభ జరుపుకుంటున్నాం. మా స్పందన ఏంటంటే, మాకు ఇక్కడ సొంత షెడ్లు లేవు, సొంత షెడ్లు పెట్టలేదు, అద్దెలకే మేము ఉంటున్నాం. ఒక్కో షెడ్డుకి ఖర్చు, షెడ్ వేసుకోవాలంటే 7 లక్షలు, 6 లక్షలు, 5 లక్షలు అవుతుందండి. అయితే దాన్ని మెరకపోవాలంటే 2 లక్షలు అవుతుందండి. ఈ లోపల వాళ్ళు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అగ్రిమెంట్ ఇస్తున్నారండి. ఈ లోపల ఖాళీ చేయమంటున్నారు. అంతకుముందు మేము 20,000 కడితే ఆ తర్వాత 3 సంవత్సరాలకు వచ్చి ఖాళీ చేయండి, లేకపోతే డబుల్ చెప్పండి, అంటే 20,000కి 40,000. ఇది మేము తట్టుకోలేకపోతున్నాం. మాకు కావాల్సింది ఏంటంటే స్థలాలు. మేము పోరాడేది కూడా స్థలాల గురించే. మాకు అసోసియేషన్లు ఉన్నాయి. అమరావతి కార్ మెకానిక్ అసోసియేషన్ అధ్యక్షుని దివాకర్ని మాట్లాడుతున్నాను. ఈరోజు పెయింటర్ అసోసియేషన్, వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళది 31వ వార్షికోత్సవం అంటే జనరల్ బాడీ మీటింగ్కి అన్ని సంఘాల సభ్యులు, అన్ని సంఘాల ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరీలు హాజరు కావడం జరిగింది. మా అందరి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మాకు ప్రభుత్వం తరఫున గుర్తింపు కావాలి. మాకందరికీ సబ్సిడీలో స్థలాలు కేటాయించి మమ్మల్ని అందరినీ ఆదుకోవాలని మా అన్ని సంఘాల తరఫున మేము కోరడం జరుగుతుంది. నేను విజయవాడ కార్ టింకరింగ్ అసోసియేషన్ సెక్రటరీని మాట్లాడుతున్నాను. నా పేరు చంటి. మోటార్ ఫీల్డ్కి విజయవాడ చాలా పెట్టింది పేరు. మోటార్ ఫీల్డ్ బాగా అభివృద్ధి చెందింది విజయవాడలోనే. ఇది చాలా గొప్పగా అందరూ చెప్పుకుంటారు. ఆటోనగర్ కూడా ఆసియా ఖండంలో కల్లా అతిపెద్ద ఆటోనగర్ మన విజయవాడలో ఉంది. ఇవన్నీ చెప్పుకోవడానికి ఉన్నాయి తప్ప ఎవరికి ఇది ఒక పరిశ్రమ కింద ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు మన స్వతంత్రం వచ్చిన కాడి నుంచి మనల్ని గుర్తించింది లేదు. ప్రొడక్షన్ జాయింట్స్ ఆర్గనైజర్గా చెప్పుకుంటాం. గత ప్రభుత్వంలో మా అసోసియేషన్ తరఫున ఏఎస్ఐ కార్యాలను పిలిచి మీకు స్థలాల కోసం ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే మీకు 10 ఎకరాలు 2 ఎకరాలు చాలువు, 10 ఎకరాలు ఇస్తామని చెప్పి, మండవాళ్ళు ఇస్తామని చెప్పి ఆ రోజుల్లో మమ్మల్ని వాళ్ళ చుట్టూ తిప్పుకొని మాకే న్యాయం చేయకుండా మమ్మల్ని విడిచిపెట్టేశారు. శ్రీ సాయి జ్ఞాన యజ్ఞం ట్రస్ట్ 5వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గత 5 సంవత్సరాలుగా ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు ట్రస్ట్ సభ్యులు తిరుసాయి, చైతన్య సాయి తెలియజేశారు. జ్ఞానం కోసం, సత్యం కోసం, ధర్మం కోసం మహాభారత పుస్తకాన్ని ఉచితంగా అందించనున్నట్లు చెప్పారు. 10 మందికి జ్ఞానాన్ని పంచాలనే లక్ష్యంతో మహాదివ్య కావ్యాన్ని ట్రస్ట్ తరపున ఇస్తున్నట్లు వారు పేర్కొన్నారు. శ్రీ సాయి జ్ఞాన యజ్ఞం ట్రస్ట్ 5వ వార్షికోత్సవ వేడుకలు కృష్ణలంక మెట్ల బజార్ వద్ద ఉన్న వాసవి భవన్లో జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ట్రస్ట్ వ్యవస్థాపకులు తిరుసాయి, చైతన్య సాయిలు మాట్లాడారు. ట్రస్ట్ స్థాపించడానికి ప్రధాన లక్ష్యం షిరిడి సంస్థానంలో లభించే సాయి చరిత్ర గ్రంథాన్ని అందరికీ ఉచితంగా అందచేయాలనే ఉద్దేశంతో ప్రారంభించామన్నారు. ఇప్పటికే 10,000కు పైగా గ్రంథాలను 17 భాషలలో ఉచితంగా పంపిణీ చేసినట్లు చెప్పారు. ట్రస్ట్ ద్వారా ఇప్పటికే అనేక వేల గ్రంథాలను విడుదల చేసినట్లు గుర్తు చేశారు. జ్ఞానదానం, అన్నదానం అనేది తమ ప్రధాన కాన్సెప్ట్ అని తెలియజేశారు. అనాథలకు, నిరాశ్రయులకు అనేక సార్లు అన్నదానం చేసినట్లు చెప్పారు. బాబా ఇచ్చిన దానిలో ట్రస్ట్ తరపున సేవ చేస్తున్నట్లు తెలియజేశారు. నేడు వార్షికోత్సవం సందర్భంగా మహాభారత గ్రంథాన్ని ఆవిష్కరణ చేసి ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు చెప్పారు.
మాది శ్రీ సాయి జ్ఞానయజ్ఞం ట్రస్ట్ అండి. ఈ రోజున మాది పంచమ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాము. గత 5 సంవత్సరాలుగా శ్రీ సాయి జ్ఞానయజ్ఞం ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేస్తుంది. జ్ఞానదానం, అన్నదానం కింద ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. అనేక రకాల సద్గ్రంథాల ఉచిత వితరణ చేస్తున్నాము. అనేక రకాలుగా సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నాము. ఆ ప్రాసెస్లో ఈ పంచమ వార్షికం రోజున నాకు గత 18 నెలలుగా అనుకున్న ఆలోచన 16 నెలలుగా రాసుకుంటూ వచ్చిన నా స్వీయ రచనతో మహాభారతాన్ని నేను అందరికీ ఉచితంగా అందించాలని మన శ్రీ సాయి జ్ఞానయజ్ఞం ట్రస్ట్ తరపున మీ అందరము కూడా చేద్దామనుకుని రాశాము. దీనిని అందరికీ ఉచితంగా అందిస్తామండి. జ్ఞానం కోసం, ధర్మం కోసం, సత్యం కోసం 10 మందికి ఈ జ్ఞానాన్ని పంచాలి. ఈరోజు సమాజంలో మహాభారతంలోని పాత్రల సంగతులు ఏం తెలియదు. అందుకని చెప్పేసి సమాజం మనవంతుగా జ్ఞానాన్ని పంచాలి, తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ మహిమాన్విత దివ్య కావ్యాన్ని మన ట్రస్ట్ తరపున అందరికీ ఉచితంగా అందించాలని చెప్పేసి ఈ పంచమ వార్షికోత్సవం రోజున ఈ పంచమ వేదాన్ని అందరికీ అందిస్తున్నామండి. ప్రతి ఒక్కరికి కూడా ఈ మహాకావ్యాన్ని ఉచితంగా అందిస్తాము. ఈ జ్ఞానాన్ని అందరూ నేర్చుకోవాలని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. శ్రీ సాయి జ్ఞానయజ్ఞం ట్రస్ట్. నా పేరు తిరుసాయి. నా పేరు కృష్ణ చైతన్య. మన శ్రీ సాయి జ్ఞానయజ్ఞం ట్రస్ట్ ఏర్పాటు చేసి ఇప్పటికి 5 సంవత్సరాలు అయింది. గత 5 సంవత్సరాల కంటే మేము యాక్చువల్గా స్థాపించినటువంటిది ఏంటంటే సాయి సచరిత్ర అటువంటి గ్రంథాన్ని ఎక్కడైతే మన షిరిడి సాయిబాబా సంస్థాన్ షిరిడిలో దొరుకుతున్నటువంటి సాయి సచరిత్ర గ్రంథాన్ని అందరికీ ఉచితంగా అందించినటువంటి ఒక సంకల్పంతో, బాబా ఇచ్చిన సంకల్పంతో మొదలుపెట్టడం జరిగింది. ఆ విధంగానే దాదాపుగా ఇప్పుడు 10,000 పైచిలుకు గ్రంథాలని 17 రకాల భాషలు అందరికీ కూడా ఉచితంగా వితరణ చేస్తూ వస్తున్నాము. అదే క్రమంలో ఇప్పుడు మా తమ్ముడు చెప్పినట్టుగా జ్ఞానదానం, అన్నదానం 2 కాన్సెప్ట్స్ తోటి మేము బాబా భక్తుల ముందుకు వెళ్ళడం జరుగుతోంది. ఈ జ్ఞానదానం అటువంటి దాంట్లో ఇప్పటికీ దాదాపుగా నాకు తెలిసిన మాట ఒక 40-50 వేల గ్రంథాలు, రకరకాల జ్ఞాన గ్రంథాలని విడుదల చేయడం జరిగింది మా ట్రస్ట్ ద్వారా. అలానే అన్నదానం కాన్సెప్ట్ తోటి ఎవరైతే ఈ రోడ్ సైడ్ బెగ్గర్స్ ఉన్నారో, అట్లానే ఎక్కడైతే మన ఆర్ఫనేజ్ హోమ్స్ ఉన్నాయో, ఓల్డేజ్ హోమ్స్ ఉన్నాయో అన్నిటికీ కూడా వెళ్ళి వాళ్ళకి ఎవరికైనా ఇబ్బంది ఉంటే వాళ్ళందరికీ కూడా అంటే భోజన వసతులు కావచ్చు, లేకపోతే మెడికల్ హెల్ప్ కావచ్చు, లేకపోతే ఎడ్యుకేషనల్ నీడ్స్ కావచ్చు, ఎవరికైనా కూడా ఎటువంటి నీడ్స్ ఉన్నా కూడా బాబా ఇచ్చిన అవకాశంతో అందరికీ కూడా చేసుకుంటూ వస్తున్నాము. ఇదే క్రమంలో 5వ సంవత్సర వార్షికోత్సవం సందర్భంగా ఇప్పుడు మా తమ్ముడు చెప్పినట్టుగా మహాభారత గ్రంథాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఎందుకంటే మహాభారతాన్ని యాక్చువల్గా అందరి దగ్గర ఉండి చదవాల్సినటువంటి మహాగ్రంథం ఇది. అయితే వెరీ దురదృష్టవశాత్తు ఏంటంటే చాలామందికి దీని గురించి పెద్దగా తెలియదు. అయితే అందరికీ తెలపాలన్నటువంటి సత్సంకల్పంతో మా తమ్ముడు ఈ గ్రంథాన్ని రచించడం జరిగింది. అందరికీ కూడా దీన్ని ఉచితంగా అందజేసి ఏర్పాటు చేస్తున్నాము. త్వరలో ఇది అందరికీ కూడా చేరేటువంటి అవకాశం కల్పిస్తాము. మున్సిపల్ ఉద్యోగులకు సర్వీస్ రూల్స్ ను తీసుకొచ్చే బాధ్యత రాష్ట్ర నూతన అధ్యక్షుడు నాగేశ్వరరావుపై ఉందని ఏపీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇప్పటి వరకు సర్వీస్ రూల్స్ లేవన్నారు. మిగతా రాష్ట్రాలలో అమలవుతున్న సర్వీస్ రూల్స్ ప్రకారం ఇక్కడ ఉద్యోగులకు అమలు చేయడం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన నాగేశ్వరరావు అభినందన సభ, ప్రమాణ స్వీకార సభ గాంధీనగర్లో ప్రైవేట్ హోటల్లో జరిగింది. నాగేశ్వరరావు చేత అమరావతి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీర్ఘకాలంగా ఉన్న మున్సిపల్ ఎంప్లాయీస్ సర్వీస్ రూల్ను తీసుకువచ్చే బాధ్యత నాగేశ్వరరావుపై ఉందన్నారు. అమరావతి జేఏసీకు సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే దిశగా నాగేశ్వరరావు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. రాష్ట్ర అధ్యక్షులు నాగేశ్వరరావు మాట్లాడుతూ తనపై పెట్టిన బాధ్యతలను పూర్తి స్థాయిలో పరిష్కరించడానికి తన వంతు కృషి చేస్తానన్నారు. రాష్ట్ర అధ్యక్ష పదవి ఇప్పించడంలో సంపూర్ణ సహకారం అందించిన అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపల్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడమే తన ముందున్న బాధ్యత అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా తరలివచ్చిన మున్సిపల్ ఉద్యోగులు నాగేశ్వరరావును ఘనంగా సత్కరించారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన నేపథ్యంలో ఏర్పడినటువంటి ఆ ఖాళీలో ఈరోజు జరిగినటువంటి రాష్ట్ర కార్యవర్గంలో ఏకగ్రీవంగా టి నాగేశ్వరరావు గారిని రాష్ట్ర మున్సిపల్ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్కి అధ్యక్షుడుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ ఎంప్లాయీస్ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నూతనంగా ఎన్నికైనటువంటి నాగేశ్వరరావు గారికి మరియు వారి రాష్ట్ర కార్యవర్గానికి అందరికి కూడా ఏపీ జేఏసీ అమరావతి పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు
దాదాపుగా రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ ఉద్యోగులు వేలాది మంది పనిచేస్తూ ఉన్నారు. ప్రజలకి అత్యంత చేరువుగా ప్రజలకి జరిగేటువంటి సౌకర్యాలలో ప్రధానంగా ముందుండి చేయాల్సిన శాఖ మున్సిపల్ శాఖ. అటువంటి ఎంతో ప్రాధాన్యత ఉన్నటువంటి మున్సిపల్ శాఖలో పనిచేస్తున్నటువంటి వేలాది మంది ఉద్యోగులు అనేక సమస్యలతో సతమతమవుతున్న మాట వాస్తవం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షునిగా నన్ను నియమించినందుకు అందరికీ ధన్యవాదాలండి. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన బొప్పరాజు వెంకటేశ్వర అన్నగారికి, అలాగే అసోసియేషన్ అధ్యక్షులుగా నాకు పదవి ఇచ్చిన మా అన్నగారు గొప్పలపూడి ఈశ్వరరావు గారికి, అలాగే మా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అప్పలరాజు గారికి, అలాగే మిగతా కార్యవర్గ సభ్యులందరికీ, అలాగే ప్రింట్ అండ్ మీడియా సభ్యులందరికీ, నా వచ్చిన ఉద్యోగస్తులందరికీ నా నమస్కారాలండి. అయితే ఈ అసోసియేషన్గా నన్ను అధ్యక్షునిగా నియమించుకున్నందుకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈరోజు ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్కి నూతనంగా అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. కారణం ఏంటంటే, నేను ఏపీఎంఈఎస్ఏకి అధ్యక్షుడిగా కొనసాగుతూ ఉన్నాను. మొన్న 31వ తారీఖు డిసెంబర్ 31, 2024 స్వచ్ఛంద పదవి విరమణ చేయడం జరిగింది. నేను నా ప్లేస్లో ఒక నూతన అధ్యక్షుని ఎన్నుకోవడానికి 17 కార్పొరేషన్ల నుంచి మా యొక్క కార్యవర్గం మొత్తం ఈసీ మీటింగ్ జరిపితే, ఆ ఈసీ మీటింగ్లో ఏకగ్రీవంగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి బిఎంసి యూనిట్కి ఉన్న అధ్యక్షుల్ని తిమ్మసర్తి నాగేశ్వరరావు గారిని నూతన అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. చిట్టినగర్లోని సన్ రైజ్ యూత్ ఆధ్వర్యంలో క్రిస్మస్ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని స్థానిక మహిళలకు నిర్వహించిన ముగ్గుల పోటీలకు విశేష స్పందన లభించింది. అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు ఉత్సాహంగా అందమైన రంగవల్లులు తీర్చిదిద్దారు. మహిళలను ప్రోత్సహించే విధంగా యూత్ వారు ఇటువంటి పోటీలు నిర్వహించడం అభినందనీయమని ముఖ్య అతిథి చింతలపూడి పవన్ వ్యాఖ్యానించారు. గత 23 ఏళ్లుగా చిట్టినగర్ టేలర్పేటలోని సన్ రైజ్ యూత్ ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా నిర్వహిస్తున్న క్రిస్మస్ మరియు నూతన సంవత్సర వేడుకలు ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ ఏడాది వేడుకలను పురస్కరించుకొని స్థానిక మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళలు తమ అనుభవంతో ఉత్సాహంగా అందమైన రంగవల్లులు తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా ప్రముఖ వ్యాపారవేత్త చింతలపూడి పవన్ విచ్చేసి మహిళలు అందంగా తీర్చిదిద్దిన ముగ్గులను పరిశీలించి విజేతలను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 23 ఏళ్లుగా సన్ రైజ్ యూత్ ఆధ్వర్యంలో కేవలం క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలను నిర్వహించడమే కాకుండా పిల్లలు, మహిళలకు ఆట విడుపు కలిగించే విధంగా పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. యూత్ వారు నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో తాను పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. పోటీలలో పాల్గొన్న వారిలో ప్రథమ బహుమతి, ద్వితీయ, తృతీయ బహుమతులు గెలుచుకున్న వారి పేర్లను ఆయన వెల్లడించి శుభాకాంక్షలు తెలియజేశారు.
మహిళలు ఏ రంగంలో ప్రవేశిస్తే ఆ రంగాన్ని అభివృద్ధి చేస్తారని శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం వ్యవస్థాపకురాలు దూపాటి శ్రీదేవి అన్నారు. మహిళలకు రాని విద్య అంటూ ఏమీ లేదని పురాణాల్లో సైతం స్పష్టంగా చెప్పబడిందన్నారు. చేనేతకు కూడా మహిళలు ప్రోత్సాహాన్ని అందించాలన్నారు. శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శనివారం సాయంత్రం చేనేతకు చేయూత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ మహిళలు ఏ రంగంలో ప్రవేశించినా ఆ రంగాన్ని అభివృద్ధి చేశారనే విషయం చరిత్ర స్పష్టం చేస్తుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలకు రాని విద్య అంటూ ఏమీ లేదన్నారు. అష్టాచెమ్మా నుండి చదరంగం వరకు మహిళలు తమ సత్తా చాటారన్నారు. అంతరిక్షంలో కూడా మహిళలు వెళ్లి వచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. చేనేత పరిశ్రమకు చేయూత ఇవ్వాలని ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. హ్యాండ్లూమ్ కాంటెస్ట్లో భాగంగా హాజరైన మహిళలు మొత్తం చేనేత చీరలు ధరించి వచ్చారు. మహిళలకు వివిధ రకాలైన పోటీలు నిర్వహించారు. చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విచ్చేసిన వారిని విశేషంగా ఆకర్షించాయి. అందరికీ నమస్కారం. నా
నా పేరు దూపాటి శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నేను ప్రతి నెల ఏదో ఒక ప్రోగ్రాం మన సంస్కృతి సాంప్రదాయం తగ్గట్టుగా చేస్తూ వస్తున్నాను. అయితే అనుకోకుండా ఎందుకు ఆలోచన వచ్చింది, చేనేత వాళ్ళు ఇదివరకు రోజుల్లో చాలా ఇబ్బంది పడ్డారు. నేత కార్మికులను ఎవరు ప్రోత్సహించట్లేదని ఇదివరకు రోజుల్లో, ఇప్పుడు కాదు, ఇదివరకు రోజుల్లో అట్లా ఇబ్బంది పడ్డారు. అట్లా ఆలోచన వచ్చిందే చేనేతకు చేయూత. మనందరం ఇంతమంది సుమారుగా ఒక 500 మంది మహిళలు వచ్చారండి. వీళ్ళందరూ నేత చీరలు కట్టుకొని వచ్చారు. అంటే చేనేత చీరలు కొనుక్కున్నారు కాబట్టి వాళ్ళకి సంఘీభావం, అంటే నేత కార్మికులకి సంఘీభావంగా చక్కగా మన నేత చీరలు కట్టుకుంటే ఎంతో అందంగా ఉంటాము అన్ని ఆ ఉద్దేశంతో చాలామంది కట్టుకొని వచ్చారు. నేత చీరలతో ఎవరు ర్యాంప్ వాక్ చేయంగా చూడలేదు. ఈరోజు మాత్రం వీళ్ళందరూ ఆఖరికి 95 ఏళ్ల వయసు కల ఆవిడ కూడా వచ్చి ర్యాంప్ వాక్ చేసింది. అంటే మనము చేనేతని కద్దర్ని మనం ఎంత గౌరవిస్తున్నామో మనకు అర్థమైంది. మొన్న చంద్రబాబు నాయుడు గారు చేనేతకు చేదోడని మంగళగిరిలో కార్యక్రమం చేశారు. అప్పటికే నేను ఈ ప్రోగ్రాం అనుకున్నాను, పేరు కలుస్తుంది అనుకున్నాను. అనుకోకుండా ఆయన చేనేతకు చేదోడని అక్కడ ఉన్న వాళ్ళందరితోటి చేనేత వస్త్రాలు కట్టించి ఆడవాళ్ళు కానీ మా వాళ్ళని, అట్లాగే నేను ఈరోజు చేనేతకు చేయూత అనే కార్యక్రమంతో అందరినీ హ్యాండ్లూమ్ శారీస్ కట్టుకురమ్మన్నాను. వచ్చారు. వచ్చినందుకు ప్రతి వాళ్ళకి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్గా నడవటానికి నాకు ఎంతో సహకరించిన ఎంటీఆర్ వాళ్ళు కానీ, హోజాయ్ వాళ్ళు కానీ, త్రిబుల్ఎస్ వాళ్ళు కానీ వీళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీడియా మిత్రుల సపోర్ట్ లేకుండా నేను ఏ కార్యక్రమం నిర్వహించలేను. అందుకని మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. రమేష్ హాస్పిటల్ సిగ్నల్ వద్ద మాచవరం సిఐ గురుప్రకాష్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్లో ఎస్ఐతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. హెల్మెట్ లేని వారిని నిలుపుదల చేసి వాహన పత్రాలు తనిఖీ చేశారు. హెల్మెట్ లేకపోతే జరిగే ప్రమాదాల గురించి వారికి వివరించి కేసులు నమోదు చేశారు. హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. చిట్టినగర్ సొరంగం నిర్మించి శనివారానికి 60 ఏళ్లు పూర్తయింది. విజయవాడ నగరవాసులు గొల్లపూడి వెళ్లేందుకు పడుతున్న ఇబ్బందులు చూసి అప్పటి విజయవాడ కమిషనర్ అజిత్ సింగ్, ఇంజనీర్ కేఎల్ రావు ఈ సొరంగం నిర్మాణం పూర్తి చేసేందుకు పూనుకున్నారు. 1965లో ఈ సొరంగం నిర్మాణంతో కొండ అవతలకు రాకపోకలు సులభమయ్యాయి. సొరంగం నిర్మించక ముందు గొల్లపూడికి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడేవాళ్లని స్థానికులు చెబుతున్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సామాన్య ప్రజలకు ఉచితంగా వైద్యం అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న ఎంపీ కేశినేని శివనాథ్. ప్రజల ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడి. పేదలకు అండగా దేవినేని నెహ్రూ ట్రస్ట్, వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటాయన్న వైసీపీ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్. ట్రస్ట్ ఆధ్వర్యంలో 7గురికి కుట్టు మిషన్లు పంపిణీ. భక్తులతో కిటకిటలాడుతున్న హైందవ శంఖారావం. హైందవ సంస్కృతిని ప్రతి ఒక్కరూ కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్న చిన్నజీఎస్ స్వామి. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.